అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాలంటరీ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. వాటన్నిటి గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, వాలంటీర్ల సంఘం చాలా వరకు ధర్నాకు దిగినట్లుగా మనం నిన్న వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం స్టేట్ వైడ్గా వాలంటీర్లు ధర్నా అనేది ప్రారంభించడం జరిగింది. అక్టోబర్ 25 లోపు జీతాలు ఇవ్వకపోతే నిరసన దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేసిన వాలంటీర్లు వచ్చే క్యాబినెట్ సమావేశం లోపు వాలంటీర్లకు న్యాయం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య గారు తెలియజేసినట్లుగా సమాచారం. అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు గారు కూడా హెచ్చరించారు. వాలంటీర్లు నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద వాలంటీర్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వారిచ్చిన హామీని నెరవేర్చాలని, 10,000 గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే వాలంటీర్లకు రాజకీయ రంగు పూయొద్దని వేడుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న వాలంటీర్ గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, అక్టోబర్ 25 తేదీ లోపు పరిష్కరించకపోతే నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి న్యూస్ పేపర్లో ఇదే న్యూస్, విశాలాంధ్రలో కూడా అదే వచ్చింది. సచివాలయం ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వాలంటీర్ చేసిన సేవలు ప్రజలు మర్చిపోలేదు. వాలంటీర్లను కొనసాగించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీ అడుగుతున్నారు కదా, వాలంటీర్లు ఎక్కువేం ఆశపడతలేదు. ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ యూనియన్ నాయకులు రమేష్ గారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. వారిని అర్థం చేసుకోవాలని వారిని వేడుకుంటున్నారు ప్రభుత్వాన్ని. నిన్న అయితే పాడేరులో 11 మండలాల్లో వాలంటీర్లు ఆందోళన దిగినట్లుగా మనకందరికీ తెలిసింది. అలాగే అల్లూరు జిల్లాలో వాలంటీర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ వద్ద కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా వాలంటీర్ల సంఘం ధర్నాకి దిగింది. ఏది ఏమైనా ఒక్కొక్క పథకాన్ని సూపర్ 6లో అమలు చేస్తున్నప్పుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చాలని మనందరం కోరుకుందాం. వాలంటీర్లకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.